మరి ఈ సందర్భంగా చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 20వ తారీఖులో కూడా లూక్ బర్నబాస్ గారి చెల్లి వివాహం కర్నూలు జిల్లా డబ్ల్యూ కొత్తపల్లిలో జరిగిందండి. 30వ తారీఖున వీరి వివాహం కూడా జరిగింది. కాబట్టి మన మధ్య 2 నూతన దంపతులు ఉన్నారన్నమాట. కాబట్టి వీళ్ళ విషయంలో మనం ఇలాగ చేరి రావటం ప్రభు కృప చూపించాడు. ఇందుకై ప్రభుకే ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. గాక అంటే ఆమెన్ అనాలి కదండి. ఓకే, మంచిదేండి. ఒక రకంగా చెప్పాలంటే లూక్ బర్నబా కూడా మంచి ఉపదేశకుడు అండి. ఇక ఆయనకి ఏం చెప్తాము, ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇంచుమించుగా. అయితే ఒకటి, నేను కూడా పెళ్లి కాక మునుపు నుండి వాక్యం చెప్తూ ఉండేవాడిని. ఒక పెద్ద ఆయన్ను నేను అనేవాడిని, ఏంటండి ఆడేళ్లకు భయపడి నువ్వు అసలు సరిగ్గా రానిరావు అనేవాడిని అండి. కానీ నాకు పెళ్ళి అయింది, కథ మారిపోయింది. కాబట్టి ఇన్నాళ్ళు చెప్పింది బోధ ఒక రకము, ఇప్పుడు పెళ్ళి అయింది, ఇప్పుడు పరిస్థితి అన్నమాట. ఇప్పుడు చెప్పేది ఇంకా ప్రాక్టికల్గా ఉంటుందండి. కాబట్టి ఇది గమనించాలన్నమాట. మంచిదండి. పెళ్లి చేసుకోవడం ఒక మెట్టు అయితే, పెళ్లి అయిన తర్వాత కాపురం చేయడం, సంసారాలు చేయడం మరొక మెట్టు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలండి. మన ప్రియులు చాలా మంచి ఉపదేశం చేశారు, సంతోషకరం. నన్ను కూడా చెప్పమన్నారు కాబట్టి నేను కొన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. మంచిదండి. పెళ్లి చేసుకోవడం ఒక మెట్టు అయితే, పెళ్లి అయిన తర్వాత మరి కాపురం చేయడం, సంసారం చేయడం అన్నటువంటిది మరొక మెట్టు. జ్ఞానం చొప్పున కాపురం చేయాలా యజమానుడు, లోబడి ప్రేమిస్తూ సంసారం చేయాలా భార్యలు. అది చూడండి కీలకమైన విషయం అన్నమాట. ఇవన్నీ మంచిదేండి. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 28వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయండి. కన్యక పెళ్లి చేసుకున్న పాపం లేదు, యవనులు పాపం మరి పెళ్లి చేసుకున్న పాపం లేదు. కానీ పెళ్లి అయినటువంటి వారికి ఏముంటాయని ఉంది అక్కడ, శరీర సంబంధమైన శ్రమలు కలుగును అనే మాట ఉందండి. అవి అనుభవించిన పౌలు అందుకే అవి రాకుండా ఉండాలని అన్నాడు. అర్థమైతే పెళ్లి అయిందే పెళ్లి కాలేదా ఇట్లాంటి ఆలోచనలు అడుగుతాం. బైబిల్ బాగా చదవండి, అర్థమైపోతాయి. పెళ్లి అయినటువంటి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయని అనుభవపూర్వకంగా పౌలు రాశాడండి. ఇంకా ఆయనకు పెళ్లి అయిందో కాలేదో నువ్వు అర్థం చేసుకో సరిగ్గా. ఇప్పుడు అన్ని చెప్పడానికి వీలు కాదు. కాబట్టి పెళ్లి తర్వాత పెళ్ళైనటువంటి వారు మరి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయని దేవుడు చట్టంలో వ్రాయించినాడండి. కాబట్టి మొన్న పెళ్లి జరిగిన రోజు ఉన్నట్టు సంతోషము తర్వాత కనిపించకపోవచ్చు. కాబట్టి ఆలోచన చేసుకోవాలండి. పెళ్ళి అయిన తర్వాత శరీర సంబంధ శ్రమలు ఎట్లా వస్తాయని. అట్లయితే కుటుంబాలు పెళ్ళైన వాళ్ళని అందరినీ మీరు బైబిల్ ఆలోచన చేయండి. ఇప్పుడు మన ప్రియులు ముందే చెప్పారు ఆదాము గురించి. అసలు ఆదామును పాపంలో పడుగొట్టింది ఎవరు? మీరే ఆలోచన చేయండి. ఎవరమ్మా? ఇంట్లోనే ఇంటివాడే పెట్టారా కంట్లో పుల్లు అన్నట్టు సొంత భార్యనే. చూడండి పరిస్థితి ఎట్లా వచ్చిందో. మీకేం అర్థమవుతుందా? కాబట్టి మనం ఇద్దరు సేవకులు కుటుంబాలు కాబట్టి, కానీ వీళ్ళని బట్టి మనం కూడా నేర్చుకుంటున్నామండి. గ్రేస్ పర్మల, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫ్యూచర్ లైఫ్. అది ఫ్యామిలీ లైఫ్ మీరు గమనించాలి ప్రియుల. సొంత భార్య ఏం చేసిందండి? ఈమె ఎవరి మాటను మంది మాట విని మన్ను కొట్టకపోయింది ముందు. నిజమా కాదా? నీ భర్త మాట వినాలి కానీ నువ్వు మంది మాటలు వింటారా? నేను అనుకుంటా అప్పుడప్పుడు వాక్యం చదివేటప్పుడు, ఇది ఎందుకు రాయించాడంటే, ఈ ఎందుకు రాయించావు దేవా అంటే, ఇలాంటి వాళ్ళు బోలేడంత మంది ఉన్నారు పో అని చెప్పాడు ఆయన. బోలేడంత మంది ఉన్నారు, అందుకే ఈ చట్టం రాయించానని చెప్పాడండి. అమ్మా, నీ భర్త మాట వినకుండా పరాయి వాళ్ళ మాటలు వింటావా? ఎంత పొరపాటు అండి. దేవుడు అన్నాడు 3:17 సెక్షన్లు ఉంది ఆదికాండములు, నీవు నీ భార్య మాట విని అన్నాడు. చూడండి దేవుని మాట ఎక్కడ పోయిందో. నిజమేనండి. పెళ్లి అయిన తర్వాత పరిస్థితి ఏంటంటే, దేవుని మాట కూడా ఎందుకు ప్రక్కన పెడతారంటే, వీరిద్దరూ ఏక శరీరంగా ఉంటారు అని ఉందా లేదా? 3 మాటలు ఉన్నాయండి. ఆదికాండం మరి 2వ అధ్యాయములో 24వ వచనములో ఏక శరీరమై ఉందురు అని మాట ఉంది. ఎఫెసు పత్రిక 5:31 వచనములో చూస్తే
వారు మరొక మాట కనబడుతుంది, వారు ఏకమౌదురు అనే మాట ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఏకముగా ఉన్నారు అన్నాడు ప్రభు. అది చూడండి వరుస ఎట్లా ఉందో. ఏకమవుతారు, ఏకముగా ఉందురు, ఏకముగా ఉన్నారు అని తేల్చి చెప్పాడు మన ప్రభు. ఈ వరుసలు గమనించాల. ఎఫెసీ పత్రిక 5:31, ఆదికాండం 2:24, ఆఖరుగా మత్తయి సువార్త 19:6. ఈ వరుస క్రమంలో చదివితే మనకు బాగుంటుంది అండి. అసలు ఏక శరీరముగా ఉన్నటువంటి వీళ్లకు శ్రమలు వస్తాయంటే మొట్టమొదటి ఎందుకు వచ్చిందండి? భార్య నుంచే శ్రమ వచ్చేసింది. మీకు చాలా చరిత్రలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే. రాజుల మొదటి గ్రంథం 11:4వ వచనంలో చూస్తే భార్యలతోనే బొంగరంలాగా తిరిగాడు. ఎవరు? సొలొమోను రాజు. చూడండి, అంత జ్ఞానే బొంగరంలాగా తిరిగితే నువ్వు నేను తట్టుకుంటామా? ఏమా మీరు ఆలోచన చేయండి. ఉన్న విషయాలనే బిగ్గరగా చెప్తున్నా, అంతే. ఊపుతారండి బొంగరంలాగా. ఎందుకంటే ఒకే శరీరమే కదా, ఒకే శరీరమే కాబట్టి ఎట్లా తిరగాలంటే అట్లా తిప్పుతారు. చూడండి, కానీ మన అమ్మాయి తిప్పదని నేను అనుకుంటున్నా. అమ్మాయి గుర్తుపెట్టుకో, అంతే. మీకు కొన్ని సూత్రాలు మీకు కూడా తెలియకనే సంసారాలు చెడగొట్టుకుంటున్నారు చాలా మంది. మన ప్రియులు చాలా విషయాలు చెప్పారు, మీరు విన్నారు లేదు, నేను మాత్రం విన్నా అండి చాలా జాగ్రత్తగా. రాజును కూడా ఏం చేసిందండి? భార్యనే కదా. ఆయన భార్యకు అమ్ముకున్నాడంటండి. ఎక్కడుంది ఇది? రాజులు మొదటి గ్రంథం 21-25 సెక్షన్లు ఉంటుంది అండి. ఇది బైబిల్ చదవండి, తెలుస్తుంది. మీరు చదవరు, వినరు, ఏం తెలుస్తాయండి? ఇంకా మీరే ఆలోచన చేయండి. అమ్మేసుకున్నాడు, నష్టం. చాలా మంది ఇలాగా భార్యలతో ఎంతోమంది. క్రొత్త నిబంధనలు లేరా సంఘ చరిత్రలో? 5:1 ఎఫెసీ పత్రిక అపోస్తుల కార్యాలు 5:1 ఏమనిందండి? అననీయ తన భార్య అయిన సప్పిరాతో ఏకమైంటే సప్పిరా ఆలోచన చెప్పింది అనమాట. చూడండి, ఇట్లాంటి తిక్క ఆలోచనలు చెప్పారంటే నువ్వే కాదు, ఇంటికల్లా నష్టమే. శరీర శ్రమలు కలుగుతాయి అని చట్టంలో రాయిస్తే ఎట్లా దేవా అని అడిగితే విషయాలన్నీ చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈవేళ బాబు పెళ్లి చేసుకోవడం ఒక మెట్టు, పెళ్ళైన తర్వాత శ్రమలు వస్తాయనేది గుర్తు పెట్టుకోవాలా. ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయంటే ఇంట్లో నుండే స్టార్ట్ అయిపోతాయి, అది ముఖ్యమైనది. మరి భార్య ద్వారా స్టార్ట్ అవుతాయో భర్త ద్వారా ప్రారంభం అవుతాయో మీకు మీరే జాగ్రత్త మెలుకోగలిగి ఆలోచించాలండి. ఓకే, వీటన్నిటిని మరి ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. మన ప్రియులు ఇప్పుడే యోబుని గురించి చెప్పాడు కదండి. యోబు భార్య ఎలా మాట్లాడింది? ప్రమాణం తప్పిపోయింది. ఆమె ఇతర సమస్యలు, వారి వల్ల వచ్చే సమస్యలు వేరే, ఇంట్లో భార్య వల్ల వచ్చే సమస్య మరి భయంకరం తెలుసా? చాలా భయంకరమండి. ఏదైనా సహించవచ్చు, కానీ ఒకే శరీరం ఉన్నటువంటి భార్య మాట్లాడే మాటలు హృదయంలో పొడుచుకపోతాయి తెలుసా? అందుకని అమ్మా, మనసును పొడిచేటువంటి మాటలు మాట్లాడారు. కత్తిపోటు లాంటి మాటలు ఉంటాయని బైబిల్ ఉంది, అలా మాట్లాడారు, జాగ్రత్త. ఓకే, మొత్తానికి వివాహం చేసుకున్నటువంటి వారికి శరీర సంబంధమైన శ్రమలు వస్తాయని వ్రాయబడింది. కాబట్టి వీటిని ఎలాగ అధిగమించాలా అనేది కీలకమైన విషయం. వీటిని ఎట్లా అధిగమించాలి? ఈ సమస్యలు రావడానికి ఒక్కోసారి చాలా కారణాలు ఉన్నాయండి. ఆయన ఈ సభలో చెప్పక తప్పదు. ఈ మంచి జీవితాలు కలిగినటువంటి వీళ్ళు ఉన్నారు కదండి, భవిష్యత్తు సంసారము తర్వాత కాపురం ఎలా చేయాలో వీళ్ళకు ఓకే సబ్జెక్ట్ తెలుసండి, కానీ ప్రాక్టికల్గా కొన్ని తెలియవు. ఎందుకంటే సర్వీస్ కెన్ స్పీక్ అని అనుభవం బోధిస్తుంది. వీళ్ళ మధ్యలో కొందరు ఎవరు జొరబడతారు తెలుసా? ఇరువైపులో వీళ్ళు కాదు, మళ్ళీ అట్లా అనుకుంటారు. నేను ప్రాక్టికల్గా ఎన్నో చూస్తుంటా. ఇరువైపులా తల్లిదండ్రులు ఉంటారండి, వీళ్ళు పెడతారు సిచ్చు, బట్టలు ఉతుకాకు, ఆయన మాట వినా, ఇట్లాంటి తిక్క మాటలు మాట్లాడి సంసారాల్ని చెడగొడతారా? జాగ్రత్త జాగ్రత్త. సపరేట్ సెల్లు పెట్టి మాట్లాడతారా? ఒకరున్నారు, పేరు చెప్పాను, ఊరు చెప్పాను. ఎవరితో మాట్లాడి అల్లుడొద్దు, ఎవరొద్దు, బిడ్డతోనే మాట్లాడతారండి. సంసారాలు చెడగొట్టేవారులారా అని చెప్పి నాకు ఖచ్చితంగా. కాబట్టి శ్రమలు, సమస్యలు అన్నటువంటివి భార్యాభర్తల నుండి రాకుండా జాగ్రత్త పడాలా. ఇతరుల నుండి, ఉభయ కుటుంబాల నుండి, వాళ్ళ నుండి ఏమైనా వచ్చేటట్లు ఉంటే అవి కూడా వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. మంచిదే అండి.
ఏది ఏ రూపంలో వచ్చినా ఎలాగొచ్చినా మెట్టుకు మీరిద్దరు వాటిని అధిగమించాలంటే మన ప్రభు చెప్పినట్టు ఇప్పుడే చెప్పాను కదండి, శరీరంలో ఏకమై ఉండాలా. అది చూడండి, ఏకంగా ఉన్నారు అని ప్రభు తేల్చి చెప్పాడండి. మత్తయి 19:6 ఆ మాట ఉంది. కాబట్టి ఇప్పటి నుండి మీరందరూ, ఈ రోజు నుండి కాదు, మన పెళ్లి అయినప్పటి నుండి ఏమైపోయినారు వీళ్ళు, ఏక శరీరంగా ఉన్నారు అని ప్రభు చెప్పాడండి. ఏక శరీరం అంటే ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఓకే, మీకు చాలా తెలుసండి ఈ విషయాలు, నేను ఊరికి అలా జ్ఞాపకం చేస్తున్నా, తెలియదని కాదు, నన్ను మించి మేధావులు ఉన్నారు ఎంతోమంది. ఏక శరీరం అంటే చూడండి, ఇప్పుడు శరీరంలో మరి హ్యాండ్స్ ఉన్నాయి. ఈ హ్యాండ్స్ మరి మన శరీరంలోనే అత్తుకొని ఉన్నాయి. ఇవి ఎందుకుంది? దీంతో పనే లేదంటే మాత్రము శరీరంలో ఎలా ఉంటాం మీరే ఆలోచన చేయండి. పెళ్ళి అయిన తర్వాత కొందరు ఏమంటారు, నువ్వెవరు నాకు చెప్పడానికి అనే వాళ్ళు ఉన్నారని భార్యల్ని. ఇది బాగుందా? మీరే ఆలోచన చేయండి. నువ్వెవరు నాకు చెప్పడానికి అంటారా? నో, నీ శరీరంలో ఏకత్వం కలిగి ఉంది ఆమె. ఎన్నడే కానీ అలాగనేరు, మీ ఇష్టం. ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో అలాంటి వాళ్ళు గనులు. నువ్వెవరు అంటావా పెళ్లి చేసుకున్న తర్వాత? నీలో శరీరంలో భాగం, నీ ఆస్తిలో, నీ ఆదాయం మొత్తంలో ఆమె పాలిభాగస్తురాలు అయిపోయింది అన్నది విషయం మర్చిపోకూడదు. అలాగే అమ్మాయిలు కూడా, నీకు ఉద్యోగం ఉంది, జీతం ఉంది అని చెప్పి ఆయనకు చిన్న ఉద్యోగం, జీతమే లేదని కష్టపెడతావా? నీలో అధికారం ఉంది, నీ జీతంలో, నీ ఆస్తి మొత్తం అంతట్లో ఆయనకు అధికారం ఉంది. తెలుసా? ఇవి చాలా మంది మర్చిపోతారండి. అసలు శరీరంలో ఏకత్వం అనేది చాలా కీలకమైందండి. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నీళ్ళు వచ్చేది కళ్ళలో నుండి. నోరు బాధ వ్యక్తం చేస్తుంది. కళ్ళు ఏం చేస్తాయి? ఎక్కడ గాయమైందో, ముళ్ళు గుచ్చుకుందో చూస్తుంది. చేతులు ఏం చేస్తాయి? పని చేస్తాయి. ఇది చూడండి, బాడీ ఫంక్షన్ అలాగుంటుంది అండి. అందుకనే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వచ్చినప్పటికీ ఇద్దరు పంచుకోవాలా అనే మాట ఉంది. ఏక శరీరము అంటారు దాన్ని. శరీరంలో ఏకత్వం, మనసులో కూడా ఏకత్వం ఉండాలండి. పేతురు మొదటి పత్రికలో ఉంది కదండి, 3:8 సెక్షన్లో రాయబడింది అండి. తుదకు మీరందరూ ఏక మనసు గలవారై ఒకరి సుఖ దుఃఖముల యందు అనే మాట ఉంది అండి. ఒకరి సుఖ దుఃఖముల యందు, ఒకరి సుఖం వచ్చిందా ఇద్దరు పంచుకుంటారు, ఒకరి దుఃఖం వచ్చిందా ఇద్దరు పంచుకుంటారు. అది ప్రియులారా, తప్పదు. అంతేగాని నీ సావు నువ్వు సావు అన్నట్టు ఇట్లా ఉండకూడదండి. ఇది చాలా కీలకమైన విషయం. మరి మూడవదిగా మరో మాటలో కూడా ఏకత్వం ఉండాలా. మాట మాట్లాడితే ఒకరు తూర్పు అంటే ఒకరు పరమట అంటే సంసారాలు సాగవు. ఏకత్వం అనేది చాలా ముఖ్యమైనది అండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో చూస్తే ఎల్కాన్ ఏమన్నాడండి? షిలోహు వెళ్దాం, బలి అర్పించాలా, మొక్కుబడి చెల్లించాలా, మీరు రండి అని ఆ భార్యను పిలిచినప్పుడు ఆమె ఏమన్నా తెలుసా? నేను రాను, పిల్లవాడు పాలు విడిచేంత వరకు రాను అన్నప్పుడు ఆయన అలాగే ఇలాగ మాట్లాడలేదండి. మంచిదండి, నీకెట్లా, నీ దృష్టికి ఏది ఇష్టమో, ఏది మంచిదో అలాగే చేయండి అన్నాడు. చూడండి, భార్య చెప్పినటువంటి మాటకు ఆయన ఏకీభవించాడు ప్రియులారా. కాబట్టి మాటలో ఏకత్వం అనేది చాలా కీలకమైనది. చెప్పిందే చేయాలంటే బాగలేదు, సమస్యలు కొని తెచ్చుకున్నట్టేనండి. కాబట్టి మాటలు కూడా ఏకత్వం అనేది చాలా కీలకమైంది. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మరి దేవుని సువార్త ప్రకటించేటువంటి వారి విషయంలో కూడా, మరి ఆదుకునే విషయంలో, వారికి పరిచర్య విషయంలో కూడా ఏకత్వం అనేది ఉండాలండి. అకుల ప్రిస్కిల్లలు భార్య భర్తలు కదండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 4 వచనాల్లోను, రోమపత్రిక 16వ అధ్యాయం మరి 3వ వచనం 4వ వచనంలో చూస్తే వారు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారండి దేవుని సువార్త ప్రకటించేటువంటి వారికి. కాబట్టి సువార్త ప్రకటించేటువంటి వారి విషయంలో కూడా మరి సహకరించడానికి ఏక మనసుతో ఉన్నారు వాళ్ళిద్దరు. ఎంత మంచి మాట అండి. మరొకటి జ్ఞాపకం చేస్తున్నా, మరి దేవుని దాసులకు, సర్వోన్నతుని దేవుని ప్రవక్తలు కూడా పరిచర్య చేసే విషయంలో, వారిని ఆహ్వానించే విషయంలో, వారికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో కూడా ఏకత్వం కలిగి ఉండాలి అనే మాట ఉంది అండి. ఎక్కడుంది ఈ మాట? రాజులు 2వ గ్రంథం మరి 4వ అధ్యాయం 8వ వచనం నుండి వివరాలు కనబడతాయండి. 8, 9, 10 వచనాల్లో శూన్యం పట్టణంలో గనురాలు భర్తతో ఏమన్నది?
మన దగ్గరికి వచ్చిపోతున్న దైవజనుడు ఉన్నాడండి, మన ఇంట్లోకి వద్దు, ఒక చిన్న గది కడదాం అక్కడ అని చెప్పింది. అప్పుడు భర్త ఏమో, గది కట్టాలంటే ఊరికేనైతే అండి లక్షలు. కానీ చూడండి, ఆమె మనసు ఎలాంటిదో, ఎంత గొప్పదో భర్త గుర్తించి ఆమె చెప్పినట్లుగానే గది కట్టించాడండి. ఇక ఆ ప్రవక్త వచ్చిపోతున్నప్పుడంతా కూడా మరి ఆ గదిలోనికి వచ్చి మరి ప్రార్థన చేసి మరి వెళ్ళేటువంటి వాడు ప్రియులారా. కాబట్టి దైవ సంబంధమైనటువంటి దేవుని ప్రజలకు మరి ఆశ్రయం ఇచ్చే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ప్రేమించే విషయంలో ఏకత్వం కలిగినటువంటి జంటగా మనం చూస్తున్నాం. ఇవాళ అనేక మంది భార్య భర్తలు, సపోజ్ మనం ఎంతో గట్టి ప్రసంగం చేస్తాం, ఇంట్లో ఇలాంటివి ఉండవండి మనకి. ఇది చాలా విచారకరం అసలు. తర్వాత మరొకటి జ్ఞాపకం చేస్తున్నా, ఇప్పుడే మన ప్రియులు చాలా చెప్పారు కదండి. లూకాసు వార్తలు కూడా ఒక జంట ఉంది కదా, మొదటి అధ్యాయంలోనే 6వ వచనములో ఏ జంట, వీరిద్దరు అనే మాట ఉంది. ఎవరు వాళ్ళు? జకరియా ఎలిజబెతులండి. అసలు వీళ్ళ సంగతి మనం ఆలోచన చేస్తే లోకంలో ప్రజల మధ్య వీళ్లకు చాలా రకములైన అవమానాలు ఉన్నాయండి, రకరకములైన అవమానాలు ఉన్నాయి. మనం ఊరికి అలా చదువుతున్నాం. కానీ లూకా 1:24 సెక్షన్లో చూస్తే మనుషులలో నాకుండిన అవమానం అని మాట్లాడింది ఆ తల్లి. అవమానాన్ని పోగొట్టాడని. కాబట్టి అమ్మా బాబు, ఒక్కోసారి కుటుంబాలు కలిగినటువంటి మనకు లోకంలో రకరకములైన అవమానాలు వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయండి. వారు వీరు మరి మనల్ని అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు, బాధపెడుతున్నారని చెప్పి దేవుని సత్యానికి, దేవుని సంఘానికి, దేవుని క్రమానికి దూరం కాకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కాలేదు. వారిద్దరు చూడండి ఏ విషయంలో ఏకంగా ఉన్నాడు తెలుసా? ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను అని మాట ఉందండి. నిరపరాధులుగా ఉన్నారు. ప్రభు యొక్క ఆజ్ఞలు పాత నిబంధనలు చూస్తే మొదటి మామూలు 10 చూస్తామండి. ఈ 10లో 2 భాగాలు ఉన్నాయి. మొదటి 4 ఆజ్ఞలు దేవుని ప్రేమించడం అంటారు. తక్కినటువంటి 6 ఆజ్ఞలు మనుషులను తనలాగా ప్రేమించడం అనేది చూస్తామండి. కాబట్టి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున వారు నిరపరాధులుగా నడుచుకున్నారండి. దేవుని ప్రేమిస్తున్నారు అన్నదానికి రుజువుగా మనుషులను కూడా ప్రేమిస్తున్నారండి. మనుషులు ఏం చేస్తున్నారు? వీళ్ళను అవమానపరుస్తున్నారు, అయినా ప్రేమిస్తున్నారు. కాబట్టి దయచేసి లూక్, బర్నబాస్, అలాగే పరిమళ గ్రేసులు, మరి మొన్న వివాహం చేసుకున్న జంట ఉన్నారు, జాషువా, హెప్సిబాలు. దయతో గమనించండి, మనుషుల నుండి మనకు అవమానాలు వచ్చినా మనం వారిని ప్రేమించాల్సిందే, అంతే. అప్పుడే చూడండి సమస్యలను, శ్రమలను అధిగమిస్తాం మనం. అది చాలా కీలకమైంది అండి. అసలు ఎన్నడే కానీ మనుషుల ద్వారా వచ్చే అవమానాన్ని మనసులో పెట్టుకుంటే ఇక మనం బాగుపడలేము. అంత సమస్య గలిబిలేనండి. ప్రేమించడం అనేది చాలా కీలకమైంది. దేవుని ప్రేమించుట, ఆ విషయంలో నిరపరాధులుగా ఉన్నారు. మనుషులను ప్రేమించుట మరొకటి, ఆ విషయంలో నిరపరాధులుగా ఉన్నారు. సకలమైనటువంటి న్యాయ విధులు, ఆజ్ఞలు న్యాయ విధుల చొప్పున అనే మాట ఉంది. న్యాయ విధుల చొప్పున, న్యాయం, న్యాయము అంటే ఏమిటో మీకే తెలుసు కదండి. అన్యాయం కానిది న్యాయం అంటారు. కాబట్టి వారిద్దరు చూడండి న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు అనేది మరొక అంశం అండి. వారి వస్తువు కాదో వారికి తెలుసు. ఎప్పుడైనా ఇళ్ళ దగ్గర కానీ పొలాల దగ్గర కానీ, నేను పల్లెటూరు నుండి వచ్చాను కాబట్టి నాకు విషయాలు కొన్ని తెలుసు. వీడు శాతగాని అని చెప్పి ఇంటి దగ్గర పొలాల దగ్గర మీరు ఆక్రమించుకుంటారా? అన్యాయస్తులు చట్టం చెప్తుందండి. కానీ వీళ్ళు మాత్రం భార్య భర్తలు దేవుని యొక్క న్యాయ విధుల చొప్పున నిరపరాధులు నడుచుకున్నారండి. ఆ తర్వాత దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అనే మాట ఉంది అండి. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుడు చూసేది పై ఆకారం కాదు, అంతరంగం చూస్తారు. కాబట్టి ప్రియులారా, ఈ వరుస క్రమంలో మనం ఎప్పుడైతే మరి భార్య భర్తలైనటువంటి వారు ముందుగానే కుటుంబాలు కలిగి, పిల్లలు కలిగి, మనమరాలను కలిగినటువంటి మనమందరం కూడా కుటుంబాల్లో, సంసార జీవితంలో, కాపుర జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు అధిగమించడానికి ఈ రీతిలో, ఈ క్రమంలో మనం సాగాలండి. కాబట్టి ప్రియులారా, ఈ క్రమాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తే వ్రాయించాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వరుడుగా రాబోతున్నాడు, సంఘం వధువుగా ఆయన కలుసుకోబోతుంది అండి. కాబట్టి
ఆ వధువు ఎలాగ నడుచుకోవాలో వరుడు ముందుగానే మాదిరి ఉంచిపోయినాడు అనమాట ఆయన. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. మరి కాపాడేవాడుగా ఉంటున్నాడు, సంరక్షించేవాడుగా ఉంటున్నాడండి. ఆ ప్రభు రాబోతున్నాడండి. ప్రభు వచ్చేంత వరకు లోకంలో జీవించినంత కాలం కుటుంబ జీవితంలో వచ్చే సమస్యలను అధిగమించాలంటే ఒకటే ఒకటి సూత్రం: లోకాన్ని, సాతాన్ని, మరణాన్ని, సమస్తాన్ని జయించి లేచిన జయశాలి ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆ యేసుక్రీస్తు ప్రభును ఖచ్చితంగా నమ్మి తీరాలండి. అదే జయం, అంతే. భార్యాభర్తలు, కుటుంబాలు కలిగిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్మితే అంతే ధన్యత అండి. క్రీస్తు యేసులో ఉన్న వారికి ఇక ఏ శిక్షా విధి లేదు అని వ్రాయబడింది. మాత్రమే కాదు, ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అని రోమపత్రిక 8వ అధ్యాయం 31వ సెక్షన్ చెప్తుంది. 33, 34 వచనములో నేరం మోపువాడెవడు అని మాట ఉంది, శిక్ష విధించువాడెవడు అని వ్రాయబడింది అండి. కాబట్టి నేరం మోపడానికి, నష్టం చేయడానికి ఈ లోకములో ఎవరికి చేత కాదు, క్రీస్తు యేసు ప్రభులో మనం ఉన్నట్లయితే ప్రియులారా. కాబట్టి ఈ నూతన దంపతులు, ముందుగానే చేసుకున్న దంపతులేమి ప్రభు అయిన యేసు క్రీస్తుని విడవకూడదు, దేనికన్నా దూరంగా కానీ ప్రభువుకు దూరం కాకూడదు. ఆయన సంఘానికి, ఆయన సత్యానికి, ఆయన వాక్య క్రమానికి దూరం కాకుండా ఉన్నట్లయితే సంసారాలు సాఫీగా సాగిపోతాయి, కాపురాలు మంచిగా సాగిపోతాయండి. అలాగున సాగడానికి దేవుడు తన ఆత్మ ద్వారా ఈ నూతన దంపతులకును మనందరికీ సహాయం ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.